Hi everyone. So today we'll discuss on DAX. So DAX అనేది ఎట్లా యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం అనేది చెప్తాను మీకు. సో ఫస్ట్ విల్ ట్రై టు లోడ్ వన్ ఫైల్. Volt Excel, customers, financials, orders. Financial files. సో ఫైనాన్షియల్ ఫైల్ సెలెక్ట్ చేసుకుందాం. ఫైనాన్షియల్ ఫైల్ తీసుకుందాం. ఓకే, సో డాక్స్ యూజ్ చేసి మనం ఫార్ములాస్ ఎలా క్రియేట్ చేస్తాం, డేటాని ఎట్లా వ్యాలిడేట్ చేస్తాం అనేది చూద్దాం. సో డాక్స్ నేను ఇందాక చెప్పినట్టు డాక్స్ అనలిటిక్స్ ఎక్స్ప్రెషన్స్ ఇవేంటంటే కైండ్ ఆఫ్ ఎక్సెల్ ఫార్ములాస్లో ఉంటాయి. ఇవన్నీ ఫంక్షన్స్ అన్నమాట. ఇవన్నిటిని వీ కాల్ ఇట్ యాస్ డాక్స్ ఫంక్షన్స్. ఈచ్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం? సో దీంట్లో ఏంటంటే మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. కాకపోతే మన రిపోర్ట్లో రియల్ టైంకి వచ్చినప్పుడు ఎక్కువ యూజ్ చేసే ఫంక్షన్స్ ఇవి. ఓకే, మోస్ట్ ఆఫ్ ది ఫంక్షన్స్ అని నేను ఇక్కడ మీకు చూపించేవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది ఫంక్షన్స్ విచ్ వీఆర్ యూజింగ్ ఇన్ ద రిపోర్ట్. ఓకే, సో ఈ ఫంక్షన్స్ వస్తే చాలు. ఇంటర్వ్యూలో కూడా ఇవే క్వశ్చన్స్ అడుగుతారు. సో విల్ గో వన్ బై వన్. Yeah, just a second. Hello. Sorry, uh, sorry for late. ఓకే, సో డాక్స్ మనం డిస్కస్ చేస్తామని అనుకుంటాం. సో విల్ డిస్కస్ నార్మల్లీ. సో మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి సో ఈ క్లాస్ ఆల్రెడీ తనుష్ అండ్ గణేష్కి ఆల్రెడీ ముందే కవర్ చేస్తాను, బట్ అగైన్ విల్ డిస్కస్ ఆన్ దిస్. సో విల్ గో వన్ బై వన్. సో ఫర్జానా just try to, so first of all we'll try to understand the data. So here we having sales column, right? So this is the sales column and here we're having the values. So if we want to see the total sales, what would we do normally? సో మనకి సేల్స్ కాలం ఉంది. ఇక్కడ సేల్స్ కాలమ్స్లో వాల్యూస్ ఉన్నాయి. సో నేనేమంటానంటే నాకు టోటల్ సేల్స్ వాల్యూ కావాలి. సో టోటల్ సేల్స్ వాల్యూ కావాలంటే ఏం చేస్తాం మనం? ఈ వాల్యూస్ అన్నిటిని సమ్ చేస్తాం, రైట్? ఓకే, సో ఇది ప్రాఫిట్ కూడా అంతే. నేను ఏమంటానంటే నాకు టోటల్ ప్రాఫిట్ కావాలంటే మీరు ఏం చేస్తారు? ఈ కాలంలో ఉన్న ఈ వాల్యూస్ అన్నిటిని సమ్ చేస్తారు కదా. సో ఆ సమ్ని మనం క్యాలిక్యులేషన్స్ ద్వారా ఎలా అచీవ్ చేయాలి? అలానే ఫస్ట్ సపోజ్ ఇప్పుడు మనకి కంట్రీ ఉంది. కంట్రీ వచ్చి ఓకే, మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. మనం ఒక టేబుల్ విజువల్ తీసుకుందాం. టేబుల్ విజువల్లో కంట్రీ తీసుకుందాం, సేల్స్ తీసుకుందాం. ఓకే, సో కంట్రీ సేల్స్ తీసుకున్నప్పుడు ఈచ్ కంట్రీకి టోటల్ సేల్స్ ఎంతో ఇక్కడ మనం చూస్తున్నాం. నా వాయిస్ వినిపిస్తుందా అందరికి? హలో. Yes, sir. Yeah, yes, Yes, sir. Farzana. So Farzana will go with you. So yeah, so ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఫస్ట్. సో ఇఫ్ యూ సీ దిస్ విజువల్, వెన్ యూ సెలెక్ట్ సేల్స్ అండ్ వెన్ యూ సెలెక్ట్ కంట్రీ, దిస్ విజువల్ is showing like the total sales for each country, right? And if you see the bottom, it is showing the total sales for all the countries, right? సో ఇప్పుడు మనకి ఏంటంటే నేను ఎర్లియర్ మీకు సమ్మేషన్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ సింబల్ అంటే Sorry. okay, so I will explain it again. So Farzana, so what is this icon means? We call it as a summation icon, sigma అంటాం. సో ఈ సమ్మేషన్ ఐకాన్ ఏం చేస్తుందంటే ఈ సమ్మేషన్ ఏం చేస్తుందంటే వెన్ యూ ఎక్స్పోర్ట్ డేటా ఫ్రమ్ ఎనీ సోర్స్, మీరు ఏదైనా ఒక సోర్స్ నుంచి డేటాను ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు
అది ఇన్ కేస్ ఆ డేటా ఆ కాలమ్స్ అనేది ఇంటిజర్ వాల్యూస్లో ఉంటే ప్రతి ఇంటిజర్ కాలమ్స్కి ఈ సమ్మేషన్ అనేది అప్లై అవుతుంది. మనం స్పెసిఫిక్గా అప్లై చేయం. ఎప్పుడైతే డేటాని పవర్ బి లోడ్ చేసుకుంటుందో పవర్ బి ఏం చేస్తుందంటే ఆ టేబుల్ ఉన్న అన్ని డేటాని అన్ని కాలమ్స్ని అంత డేటాని అదే రీడ్ చేసుకుని ఎక్కడైతే ఇంటిజర్ కాలమ్స్ ఉన్నాయో ఆ ఇంటిజర్ కాలమ్స్ అన్నిటికి సిగ్మా ఇస్తుంది. సిగ్మా అంటే ఏంటి, సమ్మేషన్ అంటే ఏంటంటే వన్స్ మీరు ఎప్పుడైతే ఈ కాలమ్ని తీసుకొచ్చి మీరు ఏదైనా విజువల్లో పెట్టారో అప్పుడు ఈ విజువల్లో పెట్టినప్పుడు ఏం చేస్తుందంటే ఈ సేల్స్ని టోటల్ సేల్స్ కింద సమ్మేషన్ చేసి మీకు సింగిల్ అవుట్పుట్ ఇస్తుంది. సో ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్. ఇఫ్ యూ సీ హియర్ for example, in the sales column we are seeing n number of values, right? We are having n number of values, right? So we are having 750 rows. So in sales column we can see 750 values. But when you see here in this, when you check this visual, for country it is showing the total number of value, right? Total sales. So ఈ టోటల్ సేల్స్ ఎలా వస్తుందంటే ఈ సిగ్మా సింబల్ వల్ల. ఈ సింబల్ ఏం చేస్తుందంటే ఏ కాలంకి అయితే అప్లై అవుతుందో ఆ కాలంలో ఉన్న డేటాని సమ్మేషన్ చేసుకుని ఉంచుకుంటుంది. సమ్మేషన్ చేసుకుని రెడీ చేసినప్పుడు ఆ కాలంని మీరు టేబుల్లో విజువల్స్లో ట్రాక్ చేసినప్పుడు ఆ కాలం ఏం చేస్తుందంటే సమ్మప్ అయిపోయి ఏ కేటగిరీ అయితే మీరు ఏ కేటగిరీ కాలం అయితే ఇక్కడ మీరు తీసుకుంటారో ఆ కేటగిరీ ప్రకారం ఆ వాల్యూ అనేది సమ్మప్ అయిపోయి వాల్యూ కనిపిస్తుంది. ఓకే, సో ఈ సమ్మేషన్ వల్ల యూజ్ అది. ఓకే సార్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్. సో నేను సేమ్ విజువల్ తీసుకున్నా, సేల్స్ తీసేసా, ఇప్పుడు మంత్ నెంబర్ ఉంది. సో మంత్ నెంబర్ అనేది సమ్మేషన్ అవసరం ఫర్ ఎగ్జాంపుల్. సో ఫర్ మంత్ నెంబర్ డూ యూ నీడ్ సమ్మేషన్? Yes, sir. We need. I think so. Okay, I will give an example, Farzana. So try to understand. First, suppose we have a customer ID. Okay, we have an employee ID. Okay, there is some XYZ company. In that XYZ company, we have employee ID, employee name. Okay, so I want to see the total count of the employees. Then what we will do? We'll do the count of the employees, right? How many members are there? Or else we do the summation of the sum of the employee ID. Uh, we'll count the employees actually. Right? We'll count the employees, right? Yeah. So in this case, for suppose we are having the month number like Jan 1, 2, 3, 4, 5. It's like a month numbers. So we want to understand the total number of months. Then we do the count. So do we sum up of the columns like that? Do we do the summation of the month number? No, right? Okay, I'll give an example. We'll go to the Yeah. Excel. Okay, I'll give a good example. Try to understand. Okay. Yes, Farzana. So it is like just assume that we have an employee ID and we have an employee name. Okay, this is salary. Okay, just we'll remove this employee name and we'll take direct salary. So just assume that we have employee name 1. His salary is 10,000, and we have employee name 2. His salary is 20,000, and employee name 3 is there. His salary is 50,000, and we have 4. His salary is 80,000. We have 5. His salary is 90,000. So just try to answer how many employees are there. What is the total count of the employees? 5. 5, right? So total count Yeah. 5. Yeah, good. Good. So it is like 5. Now tell me, and what is the total salary? What is the total salaries?
So what we will do, we'll just do the sum of all this, right? Yes, yes. So when we see the sum of all this, we can see 2,50,000 is there. 50,000. Yeah. Okay, this is total salary for all the employees. Total sum of salary for all the employees, right? It is like 2,50,000. 50. Now just tell me if it is like sum, right? We have to do the sum. So if you apply a count on this column, is it right? Yes. Sorry, could you repeat again? If you do the count on this column, is it correct? Yes, sir. It's correct. See, try to understand. I am saying if you do the count. If you're doing the count means what? One, two, three, four, Oh, like it's this. not count actually. Some. Okay, okay, okay. Yeah, you need to Oh, understand the difference between count and sum. Okay? yeah, yeah. I got it. I got it. Yeah. So if you apply count on this column, is it correct? No, no, And if you apply sum on this column, is it correct? no. Right? So Yeah. yeah. So salary columns are like salaries, sales, price. These will these we do sum. And coming to Yes, the sir. employee ID, order ID, customer ID, sales ID, these we do the count. Count. Yeah. You got it right. So what will happen in the Power BI is it just consider that if these two are integer columns or not, right? These two columns are integer columns like whole number, right? These are like numeric only, right? So if you see this column is a numeric column, here you can see the numbers. This is also numeric column. So what Power BI will do when it is reading the data, if it is the values as a numeric in the columns, it will assign summation symbol. Okay, summation. So it will assign the summation. So nothing but this is the logo. Whatever the logo you are seeing here, this is the logo. But now you say if the symbol is applied to the uh, employee ID, then what it will do? It will give the sum of the values, right? Which is not correct. So what we have to do, we will have to keep the summation for the salaries only. And when it comes to the employee ID, we will remove the summation. So if you do the summation, then you will see the as it is values. Then you can see then we can do the count. So how to remove the summation? So I'll just give an example. So if you see the month number, I can try to understand. Month number is like we want to see. I want to see the sales for all the countries for each month. Okay. సో ఇక్కడ మనం ఏం చూడాలి? కంట్రీ ఉండాలి, సేల్స్ ఉండాలి. కంట్రీ ఉండాలి, సేల్స్ ఉండాలి, మంత్ నెంబర్ ఉండాలి. కానీ మంత్ నెంబర్ ప్లేస్లో మనకి ఏమైంది ఇక్కడ? మంత్ టోటల్ అయిపోయి ఈ కంట్రీలో ఎన్ని మంత్స్ ఎన్ని టైం మంత్ అదే ఎన్ని మంత్స్ ఉన్నా అటన్నిటిని సమ్మప్ అయిపోయి రాంగ్ వాల్యూ వస్తుంది, విచ్ ఇస్ నాట్ కరెక్ట్ కదా. సో మనం ఏం చేయాలి? దీన్ని నెంబర్స్ కింద చూపించాలి. సో దానికి ఎట్లా వర్కౌట్ చేస్తాం అంటే ఫస్ట్ ఈ కాలమ్ని సెలెక్ట్ చేసి, సో ఫస్ట్ ఇక్కడ చూడండి ఏమీ కనిపించదు. సో వెన్ యూ సెలెక్ట్ ది స్పెసిఫిక్ కాలమ్ యూ కెన్ సీ సమ్మేషన్. ఇక్కడ సమ్మరైజేషన్ ఉంది చూసారా, ఇక్కడ సమ్ అని ఉంటుంది. ఈ సమ్మరైజేషన్ని క్లిక్ చేసి డోంట్ సమ్మరైజ్ అని సెలెక్ట్ చేయండి. మీరు ఎప్పుడైతే డోంట్ సమ్మరైజ్ అని సెలెక్ట్ చేశారో ఈ కాలం మీద ఈ సింబల్ పోతుంది. ఓకే, ఈ సింబల్ పోయా కూడా బట్ స్టిల్ ఇక్కడ మీకు సమ్మేషన్ అని ఉంటుంది వాల్యూ. ఎందుకు ఉంటుందంటే సమ్మేషన్ ఎప్పుడు కూడా టూ టైప్స్ జరుగుతుంది. సమ్మేషన్ ఎప్పుడు కూడా టూ కైండ్స్ జరుగుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే మీరు ఇక్కడ సిగ్మా సింబల్ తీసేశారో అప్పుడు ఇక్కడ సమ్మేషన్ పోవాలి, బట్ స్టిల్ నెంబర్సే వస్తున్నాయి. బట్ స్టిల్ మనకి సమ్మేషన్ ఉంది. సో ఈ సమ్మేషన్ కూడా పోవాలంటే ఇక్కడ చూడండి, ఈ కాలమ్స్లో మీరు ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తారో ఇక్కడ సమ్ ఆఫ్ అని వచ్చింది, ఇక్కడ కూడా ఇది సమ్ చేస్తుంది, దీన్ని కూడా రిమూవ్ చేయాలి. సో సమ్ ఆఫ్ మంత్ నెంబర్ మీద రైట్ క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఇక్కడ ఈ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ కూడా డోంట్ సమ్మరైజ్ సెలెక్ట్ చేయాలి. అప్పుడు మీకు చూడండి ఇప్పుడు మంత్ నెంబర్ వచ్చిందా. సో కెనడా అనేది ఏంటి జాన్లో ఉంది, ఫెబ్లో ఉంది, మార్చ్లో ఉంది. నాకు యాక్చువల్గా వాల్యూస్ ఎట్లా రిప్రజెంట్ చేయాలి, కానీ సమ్ అప్ అయిపోవడం వల్ల వాల్యూస్ అన్ని సమ్మేషన్ అయిపోయి వస్తుంది. ఫస్ట్ అన్న యూ గాట్ ఇట్. అర్థమైందా మీకు? ఇది ఈ పాయింట్ అర్థమైందా? Yes, sir. యా. Yes, sir. సో నౌ టెల్ మీ, ఇఫ్ దెర్ ఇస్ ఎ సిగ్మా సింబల్ ఫర్ ఎంప్లాయీ ఐడి, వాట్ వీ హ్యావ్ టు డూ? So, మనకి ఇప్పుడు ఈ సింబల్ ఉంది కదా సమ్మేషన్ సింబల్, ఈ సమ్మేషన్ సింబల్ అనేది కస్టమర్ ఐడికి ఉంది. సో ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ నాట్? కస్టమర్ ఐడికి సమ్మేషన్ సింబల్ ఉండడం కరెక్టా కాదా? ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్?
సి నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ మనకి ఎంప్లాయీ ఐడి ఉంది. ఎంప్లాయీ ఐడికి సమ్మేషన్ ఉంటే ఏం చేస్తుంది? దీని మొత్తాన్ని సమ్ చేసేస్తుంది, విచ్ ఇస్ నాట్ కరెక్ట్ కదా. సో ఓకే, నేను సింపుల్ వర్డ్స్లో ఏం చెప్తున్నానంటే మంత్ నెంబర్కి ఎంప్లాయీ ఐడి, శాలరీ ఐడి, సారీ ఎంప్లాయీ ఐడి, స్టూడెంట్ ఐడి, సేల్స్ ఐడి, ఐడీస్కి ఎప్పుడు కూడా సమ్మేషన్ ఉండకూడదు. అర్థమైందా నేను చెప్పింది మీకు? ఫర్జానా, Yes, sir. I understood. So, yeah, you understood, right? So what I'm saying, yeah, yeah. yeah. So try to understand what I'm saying. Na, if it is student ID, so it is bit important. Why? Because when you're doing, when you're creating the report, we need to validate the data. So what will happen for the first time when you load data, you will see this summation symbols. Then we have to remove the summation symbols. So what I am saying is like for employee ID we have 1, 2, 3, 4, 5. We need to do the count. So total number of employees means like we'll just count this number of values. Then we'll just say that okay, 5 employees are there. So if you do the sum like 1 plus 2, 3, 3 plus 3, 6, 6 plus 4, 10, 10 plus 5, 15. So sum మన దీన్ని సమ్మేషన్ చేస్తే కరెక్టా, కౌంట్ చేస్తే కరెక్టా? Count. కౌంటే కదా. సో నేనేమంటున్నా అంటే Yes. ఎప్పుడైనా వెన్ యూ సీ the column name is an ID and if you see summation symbol, try to remove it. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మంత్ నెంబర్ ఉంది. సో ఇక్కడ మంత్ నెంబర్ని ఇది సమ్ చేసేస్తుంది. ఎట్లా సమ్ చేస్తాం మళ్ళీ చూపిస్తాను చూడండి. సో సో మంత్ నెంబర్ ఉంది కదా, మంత్ నెంబర్ మీద సెలెక్ట్ చేసి నేను సమ్ చేశాను. సమ్ చేసినప్పుడు ప్రతి కంట్రీకి ఇది ఏం చేస్తుంది చెప్పండి, ఆ నెంబర్ని సమ్ అప్ చేసేస్తుంది. విచ్ ఇస్ కరెక్ట్ ఆర్ రాంగ్ ఫర్జానా? సో ఇక్కడ మీకు 1 2 3 రావాలి. 1 2 3 రాకుండా ఇది ఏం చేస్తుంది, ఆ 1 2 3 మొత్తం యాడ్ ఆన్ చేసేసి టోటల్ నెంబర్ ఇస్తుంది. ఇది రాంగ్ కదా. Yes, yes. Yes, sir. సో ఇలాంటి సో బై డిఫాల్ట్ ఇది ఎందుకు వస్తుందంటే ఈ సమ్మేషన్ సింబల్ ఉండడం వల్ల. సో మీరేం చేయాలంటే వెన్ ఎవర్ యూ సే సమ్ సమ్మేషన్ సింబల్, ట్రై టు అండర్స్టాండ్ ఈజ్ ఇట్ ఈ సమ్మేషన్ సింబల్ అనేది ఈ కాలంకి వ్యాలిడా కాదని మీరు అనాలిసిస్ చేసి ఓకే ఈ కాలంకి సింబల్ అవసరం లేదు అని మీరు అనుకుంటే ఆ సింబల్ ఆ కాలంని సెలెక్ట్ చేసి ఇక్కడ సమ్మరైజేషన్ వస్తుంది. ఇక్కడ డోంట్ సమ్మరైజ్ మీద సెలెక్ట్ చేయండి. డోంట్ సమ్మరైజ్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ టేబుల్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కూడా సమ్ వస్తుంది. ఈ సమ్ని మీరు రిమూవ్ చేయండి. సో అర్థమైంది కదా సమ్మేషన్ అంటే. ఫైన్, నా విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. సో నౌ టుడే వి విల్ డిస్కస్ 5 ఇంపార్టెంట్ అగ్రిగేట్ ఫంక్షన్స్. ఓకే, సో అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటారు వీటిని. అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే సమ్, మిన్, మ్యాక్స్, Average. average, yes, and count. Okay, so yeah, we'll go one by one. So first count అంటే ఏంటి? What is the meaning of count? Like, Yeah, we'll it, go to it things. counts Yes, yeah, please. So we'll go here. Now tell me what is the total employees count? Employee count. 5. Yeah, it's Yeah, 5. it's 5, right? Good. Yeah. Now what about the minimum salary? So out of these 5 salaries, what is the min salary? Minimum 90,000. Minimum salary I'm asking. This is 10,000, 20,000, Sure, 50,000, sir. 80, 90. సో True. కూల్గా ఆలోచించండి. 10,000 అనేది తక్కువ కదా. మన ఐఎమ్ Yes, ఆస్కింగ్ yes. లీస్ట్ శాలరీ. సో Yes, మినిమం yes. శాలరీ ఎంత? 10,000. 10,000. మ్యాక్స్ Yeah. శాలరీ ఎంత అవుతుంది అప్పుడు? 90. 90 అవుతుంది కదా. Yeah. యా, సో ఇప్పుడు మిన్ అయిపోయింది, మ్యాక్స్ అయిపోయింది. కౌంట్ చూసారు, సమ్ సేల్స్, మిన్ మ్యాక్స్ చూసారు, సమ్. సమ్ అంటే ఏం చేయాలి, ఈ టోటల్ శాలరీస్ని యాడ్ చేయాలి అంతే కదా. Yes, టోటల్ శాలరీస్ yes. యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 2,50,000 2 వచ్చింది. lakh 50,000. Yeah. ఓకే, ఇప్పుడు యావరేజ్. యావరేజ్ అంటే ఏంటంటే ఈ టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి కదా, దీన్ని సమ్ చేసేసి ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో అన్ని, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూ 5 వాల్యూస్ ఉన్నాయి, ఈ టోటల్ సమ్ చేసి డివైడెడ్ బై 5 చేసి యావరేజ్ వస్తుంది. యావరేజ్ ఎంత ఉంది ఇక్కడ? 50,000. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసాము, ఎంప్లాయీ కౌంట్ అంటే ఈ నెంబర్స్ని కౌంట్ చేసాం. మినిమం శాలరీ అంటే శాలరీలో లీస్ట్ చూసాం. మ్యాక్స్ శాలరీ అంటే శాలరీలో మ్యాక్సిమం శాలరీ చూసాం.
సమ్ అంటే ఈ అన్ని వాల్యూస్ని సమ్ చేసి, యావరేజ్ అంటే ఈ టోటల్ వాల్యూని సమ్ చేసి ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్తో డివైడ్ చేయాలి. మనకు 5 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి టోటల్ సేల్స్ డివైడెడ్ బై 5. సో ఇదే క్యాలిక్యులేషన్స్ని పవర్ బిఐలో ఎలా చేయాలో చూపిస్తారు చూడండి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మెజర్స్ అని క్రియేట్ చేస్తాం. ఓకే, ఇక్కడ మెజర్స్ అని క్రియేట్ చేస్తాం. బాగా చూడండి, ఇక్కడ ఏంటంటే టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ దగ్గర 3 డాట్స్ ఉన్నాయి చూసారా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే న్యూ మెజర్ అని ఉంటుంది. మెజర్ క్రియేట్ చేస్తాం. ఓకే, మీకు రేపు వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాలిక్యులేటెడ్ కాలం, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, రేపు మీకు చెప్తాను. క్యాలిక్యులేటెడ్ మెజర్, ఇట్స్ అ బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అప్ టు 2+ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేయగానే మెజర్ అనేది క్రియేట్ చేశారు. మెజర్ వచ్చింది. మెజర్ ఇస్ నథింగ్ బట్ ఏ క్యాలిక్యులేషన్. ఓకే, జస్ట్ యాజ్ సింపుల్ వర్డ్స్లో మెజర్ అనేది ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే ఒక నేమ్ ఇద్దాం క్యాలిక్యులేషన్, కౌంట్ అనే ఒక నేమ్ ఇద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూ అండర్స్టాండ్ తెలుగు రైట్? Yes, sir. ఓకే ఓకే. సో నేను ఏం చేస్తానంటే ఒక క్యాలిక్యులేషన్ క్రియేట్ చేస్తాను. క్యాలిక్యులేషన్ నేమ్ కౌంట్ ఇచ్చా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ కంట్రీ ఉంది. ఓకేనా, కంట్రీలో టోటల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయో చూడాలి. ఓకే, సో మనం కౌంట్ చేయాలి. ఇక్కడ కౌంట్ అనే ఫంక్షన్ ఉంది. కౌంట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే కౌంట్ అని ఒక ఫంక్షన్ డిఫైన్ చేసి ఆ కౌంట్ లోపల నేమ్ ఇస్తాయి. నేను కంట్రీ అనే కాలం ఇచ్చాను. ఓకే, మీరు ఇక్కడ టైప్ చేయగానే ఇక్కడ ఇంటెలిజెన్స్ అంటారు, ఇది ఆల్రెడీ చూపిస్తుంది మనకి. సో ఇక్కడ మనం ఏం చేసాం చెప్పండి, కౌంట్ ఆఫ్ టేబుల్ నేమ్ కాలం నేమ్. సో ఈ టేబుల్లో ఉన్న ఈ కాలం నేమ్లో ఉన్న వాల్యూస్ని కౌంట్ చేయమని చెప్పాం. ఎగ్జిక్యూట్, ఈ రైట్ క్లిక్ మీద క్లిక్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో నౌ వీఆర్ ట్రయింగ్ టు డూ ద కౌంట్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ఏ కంట్రీ కౌంట్. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన క్యాలిక్యులేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మీకు ఇక్కడ క్యాలిక్యులేటర్ సింబల్ కనిపిస్తుంది చూసారా, ఎక్కడైతే మీరు టేబుల్లో ఇలాంటి క్యాలిక్యులేటర్ సింబల్ చూస్తే అది ఒక క్యాలిక్యులేషన్ అన్నమాట. సో దిస్ క్యాలిక్యులేటర్ సింబల్ డిఫైన్స్ ఇట్ ఈస్ ఎ క్యాలిక్యులేషన్. మీరు ఎప్పుడైనా ఒక క్యాలిక్యులేషన్ చేసినప్పుడు అది ఇక్కడ మనకి డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి. సో మనకి ఏది కాలం ఏది క్యాలిక్యులేషన్ తెలియాలంటే ఇవి డిఫైన్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు క్యాలిక్యులేటర్ సింబల్ చూస్తే అదొక క్యాలిక్యులేషన్. ఓకే ఫైన్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక కార్డ్ విజువల్ తీసుకుని కార్డ్ విజువల్లో ఈ కౌంట్ని సెలెక్ట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి టోటల్ కౌంట్ ఎంత వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ 750 కదా. సో Yes, sir. చూద్దాం ఇప్పుడు ఈ కంట్రీ కాలంలో మనం ఎన్ని రోస్ లోడ్ చేసాం చూడు, అంటే ఈ టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయి, మొత్తం 750 రోస్ ఉన్నాయి. సో 751. ఈ కాలంలో కూడా 750 రోస్ వాల్యూస్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనం కౌంట్ చేసాం, కౌంట్ చేసి ఎంత వచ్చింది 750. ఇది కరెక్టా రాంగా? ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు ఆన్సర్. ఇప్పుడు మనం ఈ కాలం తీసుకుని ఈ కాలంలో ఉన్న వాల్యూస్ని కౌంట్ చేసాం. సో 750 వచ్చింది. 750 అనేది ఇక్కడ ఉన్న 750 తోటి మ్యాచ్ అవుతుంది కదా. సో ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్? Yes, sir. It's correct. కరెక్ట్ కదా. గుడ్ గుడ్, సింపుల్ అనమాట. Yeah. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే సేల్స్ ఉంది. సేల్స్ అనేదాన్ని సమ్ చేయాలి. ఓకే, నేను ఒక టేబుల్ చార్ట్ తీసుకుంటాను. ఈ టేబుల్ చార్ట్ని ఇక్కడ యూజ్ చేస్తాను. కంట్రీ తీసుకుందాం, కంట్రీ వైజ్ సేల్స్. సో నౌ విల్ ట్రై టు అండర్స్టాండ్. నౌ విల్ గో విత్ తనుష. తనుష టోటల్ సేల్స్ ఎంత ఉంది మనకి ఇక్కడ? So 12 lakh 66. 12 crores 66 lakhs. 12 crores. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నాకు ఈ టోటల్ సేల్సే కావాలి, దాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఒక టేబుల్ ఒక కాలంలో ఉన్న రోస్ని కౌంట్ చేస్తాం. ఇప్పుడు మనం సమ్ చేయాలి. ఐ వాంట్ టు డూ దిస్ సమ్ ఆఫ్ ఆల్ సేల్స్. హౌ టు డూ దట్? అగైన్ గో టు దిస్ న్యూ టేబుల్, క్లిక్ ఆన్ దిస్ 3 డాట్స్, న్యూ మెజర్. న్యూ మెజర్ మీద మనం క్లిక్ చేశాక దీన్ని సమ్ అనుకుందాం. ఓకే, సమ్ అని తీసుకొని సమ్ అనే ఫంక్షన్ ఉంటుంది. సో ఇక్కడ దీని అగ్రిగేట్ ఫంక్షన్స్ అనమాట. అంటే వాల్యూస్ని ఎప్పుడైనా అది
టోటల్ వాల్యూస్ని సమ్ అప్ చేయడం కానీ మిన్ చేయడం కానీ మ్యాక్స్ చేయడం కానీ అంటే ఇలాంటి ఫంక్షన్ యూస్ చేస్తే దీన్ని అగ్రిగేట్ ఫంక్షన్స్ అన్నమాట. టోటల్ వాల్యూస్ని సమ్ అప్ చేస్తుంది మోస్ట్లీ. సమ్ అప్ చేసి లేకపోతే ఓకే మన దగ్గర కొన్ని వాల్యూస్ ఉన్నాయి, ఆ వాల్యూస్ అన్నిటిని కౌంట్ చేసినా కానీ మినిమం వాల్యూ, మ్యాక్స్ వాల్యూ, యావరేజ్, సమ్ ఇలాంటి ఫంక్షన్స్ మనం వాటి మీద అప్లై చేస్తున్నప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ రోస్ని తగ్గిస్తాము. ఎన్ నెంబర్ ఆఫ్ రోస్ని మనం సమ్ అప్ చేసిన దాంట్లో లీస్ట్ వాల్యూ, మ్యాక్స్ వాల్యూ ఎలా చూసినా దీన్ని అగ్రిగేట్ అంటాం. ఓకే, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సీక్వెల్లో, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఉన్న ప్రతి నేమ్ ఒక ఫంక్షన్, సమ్ అనేది ఒక ఫంక్షన్, మిన్ అనేది ఒక ఫంక్షన్, మ్యాక్స్ అనేది ఒక ఫంక్షన్, యావరేజ్ అనేది ఒక ఫంక్షన్, కౌంట్ అనేది ఒక ఫంక్షన్. సో మనం ఎట్లా అచీవ్ చేస్తాం చూడండి. సమ్ ఉంది, సమ్ ఆఫ్, నేను సమ్ అని టైప్ చేయగానే ఇక్కడ మీకు సమ్ అనే ఫంక్షన్ వచ్చింది. సమ్ అనే ఫంక్షన్ సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసి సేల్స్ అని టైప్ చేయండి. మనం ఇప్పుడు ఏం చేయాలి, సేల్స్ కాలమ్స్ టోటల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. షీట్ 1 ఆఫ్ సేల్స్, షీట్ 1 అనేది టేబుల్ నేమ్, చూడండి టేబుల్ నేమ్ ఆఫ్ కాలమ్ నేమ్ సెలెక్ట్ చేయండి, ఓకే చేయండి. ఓకే, అది క్రియేట్ అయింది. ఇక్కడ మీరు చూసుకుంటే సమ్ అనే ఒక క్యాలిక్యులేషన్ క్రియేట్ అయింది. సో మళ్ళీ కార్డ్ తీసుకోండి, కార్డ్ తీసుకుని ఇప్పుడు కార్డ్లో సమ్ యూజ్ చేద్దాం. సమ్ అనేది ఇంత వచ్చింది, నాకు ఇక్కడ మిలియన్స్లో ఉంది, నాకు ఇట్లా ఫుల్ వాల్యూ కావాలి. సో ఎప్పుడైనా మీకు మిలియన్స్లో కానీ బిలియన్స్లో కానీ ట్రిలియన్స్లో ఇలా వచ్చినప్పుడు దీన్ని ఫుల్ వాల్యూ కింద ఎలా కన్వర్ట్ చేయాలి. ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకుని ఫార్మేట్ కానీ ఫార్మేట్లోకి వెళ్ళి ఇక్కడ కాల్అవుట్ అనే ఆప్షన్ ఉంది, కాల్అవుట్ ఆప్షన్ ఎనేబుల్ చేసి కాల్అవుట్లో ఇక్కడ కార్డ్ ఉంటుంది, కార్డ్స్ మీద క్లిక్ చేసి ఏదైతే మీరు క్యాలిక్యులేషన్ క్రియేట్ చేస్తే అది ఇక్కడ వస్తుంది, సమ్ సెలెక్షన్. ఓకే, మళ్ళీ చెప్తున్నా చూడండి. ఫస్ట్ కార్డ్ సెలెక్ట్ చేయండి, తర్వాత ఫార్మాట్లోకి రండి, తర్వాత కాల్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఈ కాల్అవుట్ ఆప్షన్ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేశాక ఇక్కడ కార్డ్స్ ఉంటుంది, కార్డ్స్లో ఎప్పుడు కూడా ఆల్ ఉంటుంది. ఈ ఆల్ని రిమూవ్ చేసి ఏదైతే మన ఫంక్షన్ ఉందో దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక కిందకు వస్తే వాల్యూ అని ఉంటుంది, ఈ వాల్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డిస్ప్లే యూనిట్స్ ఉంది చూసారా, ఇది ఆటో ఎట్లా ఉంటుంది. మనం నన్ సెలెక్ట్ చేయండి, ఎప్పుడైతే మీరు నన్ సెలెక్ట్ చేస్తారో టోటల్ వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు టోటల్ వాల్యూ తనుష ఈ వాల్యూ మ్యాచ్ అవుతుందా? ఎస్ సార్. సో ఇక్కడ మనం ఏం చేసాము, సమ్ అనే ఫంక్షన్ అప్లై చేసాం. సమ్ అనేది ఏం చేస్తుంది, సేల్స్లో అన్ని వాల్యూస్ని సమ్మరైజ్ చేసి యాడ్ ఆన్ చేసి టోటల్ వాల్యూ ఇచ్చింది. ఎస్ సార్. ఫైన్. సో వ్యాలిడేషన్ ఎలా చేసుకోవాలి. ఓకే ఓకే, సో నెక్స్ట్ తనుష అగైన్. ఇప్పుడు మనకి సేల్స్ కాలం ఉంది, సేల్స్ కాలంలో ఓకే ప్రాఫిట్ కాలం తీసుకుందాం. ప్రాఫిట్ కాలంలో లీస్ట్ వాల్యూ కావాలి. సో నేనేం చేశానంటే ఈ ప్రాఫిట్ కాలం మీద సెలెక్ట్ చేసి అసెండింగ్ క్లిక్ చేసాను. అసెండింగ్ క్లిక్ చేసినప్పుడు లీస్ట్ వాల్యూ ఎంత ఉంది మనకి ఇక్కడ, మైనస్ -40,670 ఉంది కదా. సో నాకు లీస్ట్ వాల్యూ కావాలి. సో మళ్ళీ సేమ్ మెజర్ ఎట్లా క్రియేట్ చేయాలి, టేబుల్ మీదకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, న్యూ మెజర్ మీద క్లిక్ చేస్తే న్యూ మెజర్ మీద క్లిక్ చేశారు కదా. ఇప్పుడు మినిమం అనే ఒక కాలమ్ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ కూడా అంతే, మిన్ అనే ఫంక్షన్ వస్తుంది, మిన్ టైప్ చేయాలి, మిన్ని సెలెక్ట్ చేయండి. మిన్ని సెలెక్ట్ చేశాక ప్రాఫిట్ కాలం సెలెక్ట్ చేయండి. సో మిన్ ఆఫ్ టేబుల్ నేమ్ ఆఫ్ కాలం నేమ్. సో ఇది ఏం చేస్తుందంటే మిన్ అనేది ఈ కాలంలోకి వెళ్ళి ఈ కాలంలో లీస్ట్ వాల్యూని పిక్ చేసుకుంటుంది. ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ నేను ఒక మళ్ళీ ఒక కాలం తీసుకోండి, కార్డ్ విజువల్ తీసుకోండి. సింగిల్ వాల్యూ ఎప్పుడు కూడా కార్డ్ విజువల్లోనే చూపించాలి, సింగిల్ వాల్యూ ఎప్పుడు కూడా. ఓకే, మిన్ అనే మెజర్ క్రియేట్ అయింది చూడండి, సెలెక్ట్ చేసాం. -40.62K వచ్చింది కదా. సో తనుష నాకు కే వద్దు, ఎట్లా ఫుల్ వాల్యూ కావాలి, ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి. ధనుష ఇక్కడ మనకి ఫుల్ వాల్యూ డిస్ప్లే అయింది కదా, ఇక్కడ 0.62K ఉంది, నాకు కే వద్దు, ఇలా ఫుల్ వాల్యూ కావాలి. అంటే ఇక్కడ మనకి ఎంత ఉంది, 40,617K సంథింగ్ వచ్చిందా. నాకు ఎట్లా ఫుల్ వాల్యూ డిస్ప్లే చేయాలి, అప్పుడు ఏం చేస్తాం మనం, దీన్ని చేంజ్ చేయాలి ఫార్మాట్.
ఫస్ట్ కార్డ్ విజువల్ సెలెక్ట్ చేసుకోండి. ఆ, ఫార్మాట్ మీద క్లిక్ చేయండి. దీని ఫార్మాట్ అంటాం ఫార్మాట్. మనం. ఎస్ సార్. ఇక్కడ కాల్ కాల్ అవుట్ ఉంటుంది. కాల్ అవుట్ మీద క్లిక్ చేయండి. కార్డ్స్లో మనం మినిమం కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి సార్. సెలెక్ట్ చేసిన తర్వాత కింద వాల్యూ వాల్యూ ఇక్కడ డిస్ప్లే యూనిట్స్ ఉంటుంది. ఓకే, వాల్యూ ఆటో తీసేసి నన్ను అప్లై చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో వచ్చిందా వాల్యూ? ఎస్ సార్. ఓకే ఫైన్. సో ఫైన్, గుడ్. ఇప్పుడు అశ్రిత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మ్యాక్స్ వాల్యూకి వెళ్దాం. ఓకే, సో ప్రాఫిట్లో మ్యాక్స్ వాల్యూ అంటే ఇక్కడ టేబుల్లోకి వచ్చి ఈ ప్రాఫిట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ డిసెండింగ్ పెడదాం. సో మ్యాక్స్ వాల్యూ ఎంత ఉంది? 2,62,200. కరెక్టా? సో ఇప్పుడు మనం మ్యాక్స్ వాల్యూ తీసుకుందాం. మెజర్ క్రియేట్ చేయండి. టేబుల్ మీద 3 డాట్స్ ఉంది. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి న్యూ మెజర్. ఓకే, ఇక్కడ మ్యాక్సిమం తీసుకుందాం. ఓకే, నేమ్ ఇస్తాను, నేమ్ డిఫైన్ చేస్తాను. ఇప్పుడు మనకు మ్యాక్స్ కావాలి కాబట్టి మ్యాక్స్ ఫంక్షన్ తీసుకుందాం. ఏ కాలం అనుకున్నాం మనం? ప్రాఫిట్ కాలం. ప్రాఫిట్ అని టైప్ చేయగానే షీట్ వస్తుంది. షీట్ 1 ఆఫ్ ప్రాఫిట్. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. మళ్ళీ ఒక కార్డ్ తీసుకుని, ఓకే, కార్డు తీసుకుని ఇప్పుడు ఈ కార్డు తీసుకుందాం. ఈ కార్డులో మ్యాక్సిమం సెలెక్ట్ చేద్దాం. సో నాకు 262.2K వచ్చింది. దీని కేని ఫుల్ వాల్యూ కింద చేంజ్ చేయాలి. ఏం చేయాలి ఇప్పుడు? ఫార్మాట్లో వెళ్ళాలి సార్. ఓకే, నెక్స్ట్ కాల్ అవుట్లో వెళ్ళాలి. ఓకే, కార్డ్స్లో మినిమం అది మ్యాక్సిమం తీసుకోవాలి సార్. గుడ్. నెక్స్ట్ వాల్యూలోకి వెళ్ళాలి. గుడ్. నెక్స్ట్ డిస్ప్లే యూనిట్స్లో నన్ సెలెక్ట్ చేయాలి. ఓకే, సో 2,62,000. ప్రాఫిట్ చూడండి. ప్రాఫిట్లో మనకి ఎంత వచ్చింది? మ్యాక్స్ 2,62,000 వచ్చింది. సో ఇక్కడ 2,62,000 మ్యాచ్ అయిందా? సో ఇన్ ఏ సిమిలర్ వే ఇప్పుడు మనం యావరేజ్ కూడా సెలెక్ట్ చేయాలి. ఓకే, న్యూ మెజర్ తీసుకో. ఇప్పుడు యావరేజ్ అనే కీవర్డ్, యావరేజ్ ఇక్కడ యావరేజ్కి ఏంటంటే షార్ట్ కట్ ఉంది, ఫుల్ నేమ్ ఉండదు. యావరేజ్ తీసుకోండి. మళ్ళీ ఇప్పుడు ఈసారి మళ్ళీ ప్రాఫిటే తీసుకోండి. ఓకే, ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, యావరేజ్ అనేది సో మళ్ళీ కార్డ్ విజువల్ తీసుకోండి. కార్డ్ విజువల్ తీసుకుని యావరేజ్ సెలెక్ట్ చేయండి. సో ఇది యావరేజ్ అనమాట. ఓకే, ఇది యావరేజ్ వాల్యూ, ఓవరాల్ యావరేజ్ వాల్యూ. దీని ఫార్మాట్లోకి వెళ్ళి కాల్ అవుట్లోకి వెళ్ళి యావరేజ్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వాల్యూలోకి వచ్చి డిస్ప్లేలో నన్ సెలెక్ట్ చేయండి. సో మీకు యావరేజ్ వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన 5 ఫంక్షన్స్ మీకు అర్థమైంది. మీకు ఏమైనా కష్టంగా ఉన్నదా? ఎలా వ్యాలిడేట్ చేసుకోవాలో కూడా మీకు చూపించాను. అర్థమైంది కదా? ఇప్పుడు కౌంట్ వచ్చినప్పుడు అంటే మనం ఒక క్యాలిక్యులేషన్ చేసేస్తే అది కరెక్టో కాదో చూసుకో, ఎలా చెక్ చేసుకోవాలో కూడా చూపించాను. కౌంట్ వచ్చింది. కౌంట్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ జస్ట్ ఇలా రోస్ చెక్ చేసుకున్నాం. అంటే తక్కువ అమౌంట్ ఉంది కాబట్టి డేటా, ఫుల్ అమౌంట్ ఉంటే ఇక్కడ టేబుల్లో చెక్ చేసుకున్నాం. ఓకే, సో ఈ 5 క్యాలిక్యులేషన్స్ మీ అందరికి అర్థమైనాయా? ఎనీ డౌట్స్? అశ్రిత నీకు అర్థమైందా ఈ 5 క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి? అర్థమైంది సార్. సార్ ఇక్కడ అదే బిల్డ్ విజువల్స్లో మనకి అదే డైరెక్ట్గా వచ్చేస్తాయి కదా సార్, దానికని ఇదే పెట్టమంటాం సార్. ఇప్పుడు మీరు డ్రాగ్ చేసుకుని అది ఇప్పుడు ఇది ఒక టేబుల్ కదా. ఓకే, నేను సింగిల్ కార్డ్ తీసుకుంటా. సింగిల్ కార్డ్ తీసుకుని సేల్ ప్రాఫిట్, ఓకే, సేల్స్, ఓకే సారీ ప్రాఫిట్ తీసుకుని. ఓకే, ప్రాఫిట్కి ఇక్కడ సమ్మేషన్ సింబల్ ఉంది కదా. ఓకే, ప్రాఫిట్ తీసుకోగానే అదేం చేస్తుంది? టోటల్ వాల్యూని సమ్ అప్ చేసేసి. అవును. సో నువ్వేమంటున్నావు అంటే
అంటే సార్ ఈ క్యాలిక్యులేషన్స్ ఎందుకు సార్ ఆ కాలమ్స్ని ట్రాక్ చేస్తే అదే ఇచ్చేస్తుంది కదా అంటున్నావు, అవునా? ఇది సమ్ ఉంది, నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే రైట్ క్లిక్ చేసి నాకు సమ్మేషన్ వద్దు, మినిమం వాల్యూ కావాలంట, మినిమం వాల్యూ మీద సెలెక్ట్ చేయి. నీకు ఈ మినిమం వాల్యూ ఇది రెండు మ్యాచ్ అయినాయి, అప్రాక్సిమేట్గా మ్యాచ్ అప్రాక్సిమేట్గా కాదు ఫుల్గా మ్యాచ్. కేస్ ఉన్నది అంతే, కే తీసేస్తే సరిపోతుంది. అంటే 6 2 నీకు కే అని ఉంది కదా, కే తీసేస్తే మ్యాచ్ అవుతుంది చూడు. ఇప్పుడు చూడు మనం ఆ కే తీసేసాం, రెండు మ్యాచ్ అయినాయి. సో మళ్ళీ ఇక్కడ ప్రాఫిట్ తీసుకున్నాం కదా వాల్యూస్లో, ఇక్కడ ప్రాఫిట్ మీద రైట్ క్లిక్ చేసి మ్యాక్సిమం తీసుకో. అంటే ఇక్కడి నుంచి నువ్వేం చేస్తావు, ఫస్ట్ ఒక కాలమ్ని కార్డ్లో ఇక్కడ వాల్యూలో పెట్టు, కార్డ్ తీసిన విజువల్లో పెట్టు, విజువల్లో పెట్టాక ఈ కాలం మీద రైట్ క్లిక్ చేస్తే నీకు అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, సమ్, యావరేజ్, మిన్, మ్యాక్స్, కౌంట్ ఉన్నాయా లేవా? సో మీరు ఇక్కడ కాలం తీసుకుని ఇవి సెలెక్ట్ చేసుకున్నా వస్తాయి. ఇప్పుడు మ్యాక్సిమం సెలెక్ట్ అయిందా? ఇప్పుడు నీ డౌట్ ఏంటంటే సార్ ఇవి ఉండగా ఇవి ఎందుకు యూజ్ చేస్తున్నాను, అంతేనా? సో ఇది బేసిక్ స్టెప్ అన్నమాట. ఓకే, దీని మీద మనకి అడ్వాన్స్ క్యాలిక్యులేషన్. ఫస్ట్ ఈ 5 స్టెప్స్ మీకు అర్థమైతే ఓకే, ఇవి మీరు కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద నుంచి ఇప్పుడు నాకు ఒక సినారియో, నా రిక్వైర్మెంట్ ఏంటంటే టోటల్ శాలరీ ఉంది కదా ఈ వాల్యూ, నేను ఏమంటానంటే నాకు ఓన్లీ కెనడాకే కావాలంట. ఐ వాంట్ టు సీ టోటల్ సేల్స్ ఓన్లీ ఫర్ కెనడా కంట్రీ, నాట్ ఫర్ ఆల్ ద కంట్రీస్. సో ఇక్కడ నువ్వు చూసే వాల్యూ అంతా అన్ని కంట్రీస్కి సమ్మప్ అయిందా లేదా? 12 crores అనేది ఏంటి టోటల్ వాల్యూ, అవును. సో ఇక్కడ నీకు 12 crores ఉంది, నేను ఏమంటాను ఇప్పుడు నాకు ఓన్లీ కెనడాకే కావాలంటాను. నువ్వు ఇక్కడ కెనడాకి అచీవ్ చేయొచ్చో చెప్పు. ఇక్కడ నువ్వు ఏం చేస్తావు, సమ్మం మిన్ మ్యాక్స్ చేస్తావు, కానీ ఇప్పుడు నువ్వు ఒక ఫిల్టర్ అప్లై చేయి. ఫిల్టర్ అప్లై చేసి టోటల్ వాల్యూలో నుంచి ఓన్లీ కెనడాకి వచ్చేలానే నువ్వు ఫిల్టర్ అప్లై చేయాలి, అవునా? సో అలాంటి ఫిల్టర్స్ అప్లై చేయడానికి ఇది ఒక బేసిక్ కండిషన్. దీని మీద మనం ఈ క్యాలిక్యులేషన్ ఫిల్టర్ అప్లై చేస్తాం. జస్ట్ మీకు అర్థం అవ్వాలని చెప్పి ఒక క్యాలిక్యులేషన్ చూపిస్తా. సమ్ ఉంది కదా, ఇప్పుడు మనం ఏం చేయాలి, నాకు 2 crores 67 lakhs అంటే నాకు కెనడా వాల్యూ కావాలి. సో ఏం చేస్తామంటే ఇక్కడ క్యాలిక్యులేట్ అని ఒక ఫంక్షన్, ఓకే, క్యాలిక్యులేట్ అని టైప్ చేయడం ఫంక్షన్ వస్తుంది. క్యాలిక్యులేట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ టోటల్ సేల్స్ చేస్తాం. ఈ టోటల్ సేల్స్ని ఎక్స్ప్రెషన్ పిలుస్తాం అన్నమాట, అర్థం చేసుకోండి. దీన్ని ఎప్పుడు కూడా ఎక్స్ప్రెషన్, ఈ ఎక్స్ప్రెషన్ మీద ఫిల్టర్ అప్లై చేయాలి. ఇది టోటల్ సేల్స్ కదా, ఇప్పుడు నీకు ఏం కావాలి చెప్పు, ఏ కంట్రీ కావాలి? కెనడా కావాలి కదా. సో అక్కడ మనకి ఇక్కడ కెనడా అంటే ఫిల్టర్ అప్లై, ఎట్లా ఫిల్టర్ అప్లై చేయాలి? ఫిల్టర్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. ఫిల్టర్ ఫంక్షన్స్ అప్లై చేశాక అది ఫస్ట్ టేబుల్ నేమ్ అడుగుతుంది. ఏ టేబుల్ అనుకుంటున్నాం? షీట్ 1. ఏ కాలం అనుకుంటున్నాం మనం? కంట్రీ. సో కంట్రీ సెలెక్ట్ చేయి. అప్పుడు ఇక్కడ ఈక్వల్ టు పెట్టి నువ్వు డబుల్ కోట్స్ తీసుకుని ఇక్కడ కెనడా అని అప్లై చేయి, ఓకే. సో ఈ ఫస్ట్ ఈ క్లోజ్డ్ బ్రాకెట్ ఫిల్టర్కి, ఇంకొక క్లోజ్డ్ బ్రాకెట్ క్యాలిక్యులేట్, ఎగ్జిక్యూట్ చేయి. ఇప్పుడు నీకు 2 crores 14,000 మ్యాచ్ అయింది. సో ఇలాంటి వాటి కోసం క్యాలిక్యులేషన్స్ యూజ్ చేస్తాం. అర్థమైందా అందరికి? సో రేపు హోంవర్క్ ఏంటంటే మీ అశ్రిత, ఫజానా అండ్ తనుష, మీరు నాకు రేపు నేను మీకు ఒక శాంపుల్ ఎక్సెల్ ఫైల్ షేర్ చేస్తాను. నాకు ఈ విజువల్స్ అన్ని క్రియేట్ చేయండి, ఓకే. అలైన్మెంట్ అనేది ఇగ్నోర్ చేయండి, అలైన్మెంట్ అనేది పూర్తిగా ఇగ్నోర్ చేసి నాకు ఈ విజువల్స్ అన్ని క్రియేట్ చేసి ప్రాపర్ డేటా చూపించండి. విజువల్స్ ఏ విజువల్ దేనికి యూజ్ చేస్తాం? ఇది ట్రెండ్ వైజ్ డేటా అంటే దీంట్లో మంత్ వైజ్ డేటా నాకు చూపించాలి. ఇది కేటగిరీ వైజ్ డేటా అంటే కంట్రీ వైజ్ డేటా అలా చూపించాలి, ఓకే. ఇది స్లైసర్, దీంట్లో స్లైసర్ అంటే ఫిల్టర్. సో మనం డిస్కస్ చేసిన విజువల్స్ అన్ని నాకు డిఫరెంట్ పేజెస్ క్రియేట్ చేసి చూపించండి. అలైన్మెంట్ అనేది సెకండ్ స్టెప్. రేపు ఇది అయిపోయిన తర్వాత ఎల్లుండి అలైన్మెంట్ చేద్దాం. అండ్ వాటితో పాటు ఈ ఫైనాన్షియల్ ఫైల్, ఓకే, మీకు ఏ ఫైల్ ఇస్తానో ఆ ఫైల్లో తీసుకుని కౌంట్, సమ్, మిన్, మ్యాక్స్, యావరేజ్ ఈ 5 క్యాలిక్యులేషన్స్ అప్లై చేసి నాకు చూపించాలి. హోంవర్క్ అర్థమైందా మీ అందరికీ? హలో Farzana, Yes. did you understand? Yes, sir. Yes, sir. Understood, sir. యా అర్థమైంది కదా. సో రేపు మీరు నాకు విజువల్స్ చేయాలి, క్యాలిక్యులేషన్స్ చేయాలి, ఓకే ఫైన్. సో ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. క్లాస్ అయిపోయింది.